దేవర రిలీజ్ ట్రైలర్ బయటికి వచ్చింది. ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది. ఒక్కసారి మీరు ఆ ట్రైలర్ చూడండి. ఇది ట్రైలర్ కాదు, సినిమా అంతా చెప్పేశారు. డబుల్ యాక్షన్ కన్ఫర్మ్. సముద్రంలో ఒక దేవర ఉన్నాడు, మరొక దేవరని తయారు చేయబాక భైరా అంటూ శ్రీకాంత్ చెప్పే డైలాగు. దీన్ని బట్టి మనకేమర్థమైందంటే బీభత్సం. సముద్రంలో ఒక దేవర ఉంటాడు, బీభత్సం అన్నమాట, భయానకం, వణుకు పుట్టటమే. మరి భూమి మీద మరొక దేవర తయారవుతాడు భైరా దెబ్బకి. భైరా జూనియర్ దేవర ఇద్దరు స్నేహితులై ఉంటారు. వారిద్దరూ వైరాలు మర్చిపోయి స్నేహం చేస్తూ ఉండుంటారు. కానీ ఆ వైరమేదో బయటికి వస్తుంది. అదే అసలు కథ. ఇక సముద్రంలో ఉన్న దేవర బయటికి వచ్చిన తర్వాత బీభత్సమే అని అర్థమవుతుంది. టోటల్ గా ఒక భయానక బీభత్స భయంకరమైన అవతారంలో మనకి కనిపించబోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఈ ట్రైలర్ తో కన్ఫర్మ్ అయింది. ఇది ట్రైలర్ కాదు, మంట పుట్టిస్తుంది. వణికిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలి, నరాలు నిక్కబొడుచుకుంటున్నాయి, బీపీలు పెంచుకుంటున్నారు. ఆ విధంగా కట్ చేసి వదిలారు ఈ ట్రైలర్ ని. రివ్యూలు రేటింగులు లేవమ్మా, ఒకటే దేవర సినిమా చూసి ఆనందించటమే అంతే. మాట లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఇక పాటలు అదిరిపోయినట. చివరి 20 నిమిషాలు బీభత్సమే అని చెప్తున్నారు. ఇప్పటికే 15 నిమిషాలు ట్రిమ్మింగ్ చేశారట. అంటే ఇంకా బీభత్సమే. బీభత్సం భయానక భయంకర సినిమాని మనం చూడబోతున్నాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం మన ముందు శివ తాండవం చేయబోతుంది, రుద్ర తాండవం చేయబోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఈ ట్రైలర్ తో చెప్పేశారు. ఇది ట్రైలరా కాదు, అంతకు మించి. ఎవర్రా మీరంతా ట్రోలర్స్? దిమ్మ తిరిగిపోయింది వాళ్ళందరికీ. నెగిటివ్ రాయుళ్ళందరూ కామైపోయారు. తొక్కుకుంటూ పోవాలంటూ తొక్కుకుంటూ పోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే అమెరికాలో దాదాపు $3 మిలియన్ చేరువైంది ప్రీ రిలీజ్ బుకింగ్స్. ఇక ఇండియాలో టోటల్ గా మొదటి రోజు మా అంచనా ప్రకారం 100+ అని మేము అంచనా వేస్తున్నాం. ఇది కేవలం మా అంచనాలే. ఇక ట్రైలర్ దెబ్బతో పిక్స్ కి వెళ్లిపోయింది. తారాజువలా దూసుకుపోతుంది. సినిమా రిలీజ్ అవటమే లేటు. బ్లాక్ బస్టర్ హిట్ ని మరొకసారి తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్నది కన్ఫర్మ్ అయిపోయింది.